గదిలో చక్కెర పలుకులు, లడ్డూ ముక్కలు లేదా టీ చిందితే కొద్దిసేపటికి అక్కడికి చీమలు వరుసగా రావడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అసలు చీమలకు ఆ తీపి పదార్థాలు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఎప్పుడూ చూడని చోట పడిన చక్కెరను కూడా అవి ఎలా కనిపెడతాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం చాలా ఆసక్తికరంగా ఉంది. చీమలు దూరం నుంచే చక్కెర వాసన పసిగడతాయి అనేది పూర్తిగా నిజం కాదు. వాటి ఆహార అన్వేషణ వెనుక ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేస్తుంది. కొన్ని చీమలు ఎప్పుడూ తమ పరిసరాలను అన్వేషిస్తూ ఉంటాయి. గోడల పగుళ్ళు, తలుపుల సందులు, పైపుల చుట్టూ ఉన్న ఖాళీలు, నేల అంచులు, ఇలా ప్రతి మూలను పరిశీలిస్తూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ అన్వేషణలో వాటికి అత్యంత ముఖ్యమైన సాధనం వాటి యాంటెనాలు. చీమల యాంటెనాలు తమ కళ్లకు కనిపించని రసాయన సంకేతాలను గుర్తించగలవు. వాటి జన్యువుల్లో వాసనను గుర్తించే గ్రాహకాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పాకం, బెల్లం, పాల మిఠాయిలు, టీ చుక్కలు, నెయ్యి మరకలు, సింక్ దగ్గర తేమ, ఇలాంటి చిన్న చిన్న ఆహార జాడలను కూడా చీమలు గుర్తించగలుగుతాయి. చీమకు ఒకసారి ఆహారం దొరికితే అది అక్కడితో ఆగిపోదు. తిరిగి తన గూటికి వెళ్లే దారిలో ఫెరోమోన్లు అనే ప్రత్యేక రసాయన జాడను వదులుతూ వెళుతుంది. ఈ రసాయన మార్గం గూగుల్ మ్యాప్స్ లో కనిపించే దారిలాగానే ఇతర చీమలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఆ తరువాత మిగిలిన చీమలు కూడా అదే రసాయన జాడను అనుసరిస్తూ నేరుగా ఆహారం ఉన్న చోటుకు చేరుకుంటాయి. అందుకే కొద్దిసేపట్లోనే చీమలు పొడవాటి వరుసలో కనిపిస్తాయి. నిపుణుల ప్రకారం చీమల యాంటెనాలు వాటి జీవితంలో అత్యంత కీలకమైన భాగం. వాటి ద్వారానే చీమలు ఆహారం వెతుకుతాయి, తమ కాలనీలోని ఇతర చీమలతో సంభాషిస్తాయి, తమ గుంపులోని చీమలను గుర్తిస్తాయి, ప్రమాదాలను తెలుసుకుంటాయి. ఒక చీమ ఒంటరిగా మోయలేని పెద్ద ఆహారం కనిపిస్తే ఫెరోమోన్లతో ఆ ప్రదేశాన్ని గుర్తించి మిగిలిన చీమలను అక్కడికి తీసుకువస్తుంది. మనకు సాధారణంగా కనిపించే చీమల వరుస వెనుక అద్భుతమైన రసాయన సంకేతాల వ్యవస్థ, అద్భుతమైన సమన్వయం మరియు ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ దాగి ఉంది. అందుకే చిన్న చక్కెర పలుకు కూడా కొద్ది నిమిషాలలోనే వందలాది చీమలను అక్కడికి చేరేలా చేస్తుంది.